అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు. ఒక్కసారి మన ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37 నుంచి 38 వరకు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరమును పొందుదురు. చాలండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈరోజు తండ్రి నన్ను నిలబెట్టిన దేవా మీకు స్తోత్రము తండ్రి. నా ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్కళ్ళు తండ్రి నీ పరలోక సంబంధమైన ఆహారాన్ని భుజించి తండ్రి తిరిగి ఇంటికి వెళ్ళుచుండగా తండ్రి వారి మనస్సులను మారి తండ్రి రక్షణ భాగ్యము పొందులాగున మీరు కృప చూపండి తండ్రి. మీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ కొద్ది వాక్యము తండ్రి దీవించి తండ్రి నా ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. పరలోకమందున్న తండ్రి మీకు స్తోత్రము తండ్రి. నేను వాక్యము చెప్పుచుండగా తండ్రి నన్ను బోరగా వాడుకొని తండ్రి ప్రతి మనస్సులను తెరవండి తండ్రి. మీకు స్తోత్రము తండ్రి. మీ వాక్యమును అనే ఆహారం మేము భుజించులాగున మాకు కృప దయచేయండి తండ్రి. ఈ కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధిని చేర్చుకోనండి తండ్రి. ఆమెన్. సో ఈరోజు మన టాపిక్ ఏంటండి? పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే రిపెంటెన్స్ అంటే మీనింగ్ ఏంటి? మన మనస్సులు మార్చుకోవడం, మన మనస్సులను మార్చుకోవడం అన్నట్టు. మారు మనస్సు అనే పదం చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో ఇది 70 సార్లకు పైగానే ఉందన్నమాట. సో మన మనస్సుని హృదయాన్ని మార్చుకోవడం వల్ల మన ప్రవర్తన కూడా మారిద్దనమాట. సో అసలు పశ్చాత్తాపం అంటే మీనింగ్ ఏంటంటే, మనం ఒక పాపం చేసిన తర్వాత తిరిగి ఇది నేను చెయ్యను ప్రభువా అని దేవుని సన్నిధానంలో ఒప్పుకోవడమే పశ్చాత్తాపం. మన చెడు తలంపుల నుండి, చెడు క్రియల నుండి దేవునికి దగ్గరగా రావడం, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడమే పశ్చాత్తాపం అన్నమాట.